హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి డాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం. నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అంతా చూపిస్తాను. మార్నింగే లేచి బయట అంతా ముగ్గులు వేసుకున్నాను. సో గ్యాస్కి ఇలా ముగ్గు వేసాను. గ్యాస్కి ఇంతకుముందు ముగ్గులు వేసేదాన్ని కాదు. ఇలా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలా ముగ్గు వేస్తాను గ్యాస్ మీద కూడా. సో దేవుడి దగ్గర కూడా అంత ముగ్గులు వేసి పెట్టేశాను. పటాలన్నీ నిన్నే కడిగేసుకున్నాను. బొట్లు మాత్రం ఈరోజు పెడదాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఒక సైడ్ పులిహోరకి, ఒక సైడ్ అన్నంకి, పాయసం పెట్టేసి మా జీవన్ దోశలు వేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. మామూలుగా అయితే పంపించేదాన్ని కాదు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే వరలక్ష్మి పటానికి ఉంటుంది కదా, సో అమ్మవారికి మాల అనేది కడుతున్నాను. ఇక్కడ ఇంటి ముందు పూలు ఉన్నాయి కదా, సో శివుడికి ఇష్టమైన పూలు అని చెప్పాను కదా, మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను వీడియోలో. సో ఆ పూలు అయితే తీసుకొని ఇలా మాలలా కడుతున్నాను. సో గణపతికి కొంచెం చిన్న మాలలాగా, అమ్మవారికి కొంచెం మాలలాగా వేయచ్చని కడుతున్నాను. సో ఫస్ట్ అయితే నాకు పూజలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఉండంగా అదే ఇంట్రెస్ట్ వచ్చింది పూజల మీద. సో ఇలా నాకు నచ్చినంతవరకు నేను చేసుకుంటాను, నాకు తోచినంతలో నేను చేస్తాను. సో మా రుత్విని కూడా రెడీ చేశాను. ఇది కూడా మా ఇంటి మహాలక్ష్మి కదా, సో ఇలాగైతే రెడీ చేశాను. ఎక్కడ అసలు మార్నింగ్ లేచింది నాతో పాటు, అసలు నిద్రే లేదు, సరిపోలేదు. అందుకే నిద్ర వస్తుంది ఇప్పుడు దానికి. కొంచెం రెడీ చేసి ఒక 1 అవర్ కూడా మేలుకోలేదు, వెంబడే పడుకుంది. ఇక్కడ చిట్టి పిల్కకి చిట్టి పువ్వు. సో ఇక్కడ నిద్ర వచ్చేసింది చూసారా, నేను టైర్డ్ అయిపోయింది. ఇంకా పడుకోబెట్టేశాను. సో నేను అప్పుడైనా క్లియర్గా నేను పూజ చేసుకోవచ్చు కదా ఫ్రీగా. సో ఇక్కడైతే రెడీ చేశాను అమ్మవారిని. ఇక్కడ బియ్యం పోసేసి పటం పెట్టుకున్నాను. ఇక్కడ నా దండలు ఉంటే అవి వేసాను అమ్మవారికి. సో ఇక్కడ నల్లపూసల దండ అది వాడంది ఉంటే అది కొత్తది, అది వేసాను. ఇక్కడ అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవన్నీ పెట్టాను. కాసులు, మెయిన్ అమ్మవారికి ధనమే కదా, ధనలక్ష్మి అంటారు కదా, సో అలాగా ధనం ఇష్టమని అది పెట్టాను. కాసులు అవంతా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ముందే చిల్లర కొంచెం తక్కువ ఉంది, సో చేంజ్ అవన్నీ తెచ్చుకున్నాను నిన్నే షాప్కి వెళ్ళేసి. సో ఇక్కడ నోట్స్ ఒక్కటి పెడితే బాగుండదు కదా, ఇక్కడ ఇలాగ పెట్టుకున్నాను. అందుకోసమని పసుపు, కుంకుమ ఇవన్నీ ప్రసాదాలన్నీ రెడీ చేశాను. సో శనగలు, పాయసం, దద్దోజనం, పులిహోర నాకు తోచినంతలో నేను చేశాను. ఇక్కడ మినుములతో ఏమో, ఇక్కడ మినప్పాయలతో సున్నుండలు చేశాను. ఇక్కడ గణపతిని కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంత మార్నింగ్ లేచిన పూజ అంతా అయిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో వీళ్ళ నాన్న వచ్చాక వీళ్ళ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. పూజ అయిపోయాక ఎంతైనా కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, వెరైటీగా ఉంటుంది. ఈరోజు డైలీ తీసుకోం కదా అలాగా. సో ఈరోజు అయితే కాలు ముక్కేసి ఆశీర్వాదం తీసుకుంటాం కదా, అలాగా చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళు ఇలాగా, మన సైడ్ అయితే హాఫ్ లాగా ఉంటాయి కదా, ఇక్కడ గుండ్లలాగా ఉంటాయి అన్నమాట. ఒక్కళ్ళు ఇలాగే ఉంటాయి. అలాగే తమలపాకులు దొరకాలంటే ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం. అసలు ఇలాగైతే అయిపోయింది పూజ ఏమో నాకు. ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఇలా నైవేద్యం పెట్టేశాను. తమలపాకు మీరు నంబర్ చెప్తే ఒక ఆకు, అది కూడా బయట పాన్ షాప్లో 5 రూపీస్ పెడితే కానీ దొరకదు, 5-6 రూపీస్ పెట్టాలి. అలాగని కౌంట్ చేసి వేరే అక్క వాళ్ళతో నేను తెప్పించుకున్నాను ఇన్ని కావాలనేసి. సో వీళ్ళ నాన్న కూడా వచ్చారు కరెక్ట్ టైంకి, అప్పుడే అందుకే ఇద్దరం పూజ చేసుకున్నాము. సో వాళ్ళ బయట నుంచి తెప్పించుకున్నాము అలాగా ఆకులు అనేసి. సో వాళ్ళు కూడా అలాగే తెప్పించుకున్నారు. ఎందుకంటే అంతంటే ఎవరైనా అంతే కదా, మన సైడ్ అయితే 10 రూపీస్కి ఇలాగని ఇస్తారు, దండి ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా తెప్పించుకున్నారు. అక్కడ కూడా వేరే చోట అంతగా హోల్స్ పడ్డేటు ఉన్నాయంట. సో అందుకే చూసి తెచ్చారు వేరే వాళ్ళు కూడా, పర్లేదు ఎందుకంటే పూజ కోసం కదా, చూసి తెచ్చారు వాళ్ళు కూడా. సో ఇక్కడ ఏంటంటే పక్కన బ్లాక్లో మా తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ అక్క కూడా మా బ్లాక్ క్లోజ్గా ఉంటుంది. ఆ అక్క పోయినసారి నన్ను కూడా పిలిచేది, కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ అనమాట. అప్పుడు నేను అనుకోకుండా వెళ్ళకుండా ఉండాల్సి వచ్చింది, వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ప్రాప్తం ఉందంటారు కదా, దేనికైనా ప్రాప్తం ఉండాలి. సో ఇప్పుడైతే వచ్చేసి అమ్మవారికి మొక్కున్నాను. నేను కూడా టైంకి అనుకున్నంత టైంకి వరలక్ష్మి పూజ చేసుకున్నాను. సో ఇలాగైతే అక్క అందరికీ బొట్టు పెట్టేసింది. నేను అన్నాను, ఎందుకంటే గుర్తుండాలి అక్క, కొంచెం పెద్ద బొట్టు పెట్టండి, రోజు పెట్టుకోము కదా అని చెప్తున్నాను ఇక్కడ. సో అందరికి బొట్లు పెట్టేసి తాంబూలం అయితే ఇస్తుంది అక్క. వాయినాలు ఇస్తారంట కదా, అలాగ వాయినాలు ఇస్తుంది. సో అక్క ఏం చేసిందంటే మధ్యలో గాజులు పెట్టలేదు, మర్చిపోయింది. మళ్ళీ గాజులు తీసి ఏం మర్చిపోయాను చూసుకొని మళ్ళీ గాజులు పెడుతుంది. ఎంతైనా మర్చిపోతాం కదా, అన్ని ముందు సెట్ చేసుకుంటే పర్లేదు, లేకుంటే ఒకటి మర్చిపోతాం మనమే. సో ఆ టైంకి మా రుత్తి పడుకుంది కాబట్టి దాన్ని పడుకోబెట్టేసి నిదానంగా తాంబూలం తీసుకోవడానికి వచ్చాను నేను కూడా. సో అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసింది అక్క, బాగా రెడీ చేసింది. అక్క దగ్గర ఉన్న దాంట్లోనే దండలు అవన్నీ పెట్టి బాగా రెడీ చేసింది. అక్క వాళ్ళు కలశం పెట్టుకున్నారు.
నేనైతే కలశం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఒకటి దొరుకుతాయి ఒకటి దొరకవు, మెయిన్ పూలే దొరకవు మనకి. సో మనకి ఏది అందుబాటులో ఉంటే అదే చేసుకోవాలంటారు కదా. సో అక్క అయితే అన్నీ అనుకున్నట్లే చేసింది. నాకు భయం ఫస్ట్, ఎందుకంటే కలశం పెట్టుకుంటే ఇంటి దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్. సో ఇక్కడ ఏంటంటే 1 ఇయర్ పెట్టుకొని 1 ఇయర్ పెట్టుకోకపోతే అది మంచి జరగదు కదా అనే భయం వేసింది. సో 1 ఇయర్ కంటిన్యూస్గా 3 ఇయర్స్ అలా చేసుకోవాలంట. సో అందుకనేసి నేను కలశం అయితే ఇంతవరకు పెట్టలేదు, మ్యారేజ్ అయినప్పటి నుంచి అమ్మ ఎప్పుడు పెట్టలేదు. సో అత్తయ్య ఏమన్నదంటే పెట్టుకోవచ్చు అని చెప్పింది, కానీ ఇక్కడ నేను అందుబాటులో ఉంటాయి అందుబాటులో ఉండవు అనేసి సో చూస్ చేసుకోవాలి కదా, అందుకని నాకున్న దాంట్లో నేను చేసుకున్నాను. ఇక్కడైతే అక్క ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని నేను చెప్తున్నాను. 3 టైమ్స్ చెప్పాలంట కదా అలాగా. సో నేను ఈ మధ్య తెలుసుకున్నాను, నాకు కూడా తెలియదు ఫస్ట్లో, నార్మల్గా ఇచ్చేస్తుంటే. సో ఇప్పుడు ఈ మధ్య తెలుసుకుంటున్నాను అన్నీ. సో ఏదైనా అంతే కదా, ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు, ఒక్కొక్కటి ఏ తప్పులు చేస్తున్నాం మనం పూజలో ఏం చేసుకోవాలని. ఏదైనా ఫస్ట్ ఎవరికి తెలీదు, చేస్తూ ఉంటేనే తెలుస్తుంది అది ఏదైనా తప్పైనా రైట్ అయినా. సో ఏదైనా సరే మనం చెయ్యాలి, ఏదైనా పూజ అయినా కానీ ఏదైనా సరే పని అనేది మనం చేస్తే ఆ పనిలో తప్పులు ఉప్పులు అన్నీ తెలుస్తాయి. చేయకుండా అలాగే ఉంటే అలాగే ఉండిపోతాం. సో అక్క వాళ్ళ ఇంట్లో వాయనం అయితే తీసుకొని వచ్చేసాము. సో ఇక్కడ నేనైతే పసుపు పెడుతున్నాను అక్కకి. అక్క వాళ్ళని కూడా పిలిచాను కదా వాయనం తీసుకోవడానికి. సో అందరు కరెక్ట్గా ఆ టైంలోనే బాగుంటుందని చెప్పేసి ఆ టైంలోనే తాంబూలం ఇచ్చారు కరెక్ట్గా. ముగ్గురం ఒకేసారి ఇచ్చాము. ఈ అక్క కూడా పిలిచింది వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికని. సో ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. అక్క పేరు స్వాతి, ఇందాక వెళ్ళొచ్చాము కదా, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. తర్వాత లాస్ట్ నేనే ఈ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. సో నేనైతే పిలిచాను అందరినీ తాంబూలం ఇవ్వడానికని. సో ఇక్కడైతే పసుపు పూస్తున్నాను, అక్కకి పసుపు పూసి బొట్లు పెట్టి గంధం రాశాను. సో తాంబూలం అయితే ఇవ్వడానికని అన్నీ సెట్ చేసుకొని కొంచెం ముందే సెట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్ని కదా, మళ్ళీ ఒకటి మర్చిపోతానని. ఆ అక్క కొంచెం హెల్ప్ చేసింది పక్కన అక్క నాకు సెట్ చేసుకోవడంలో అన్నిట్లో. వద్దు లెక్క నేను చేస్తానంటే లేదు పర్లేదు నేను చేస్తాను అనేది. అక్క కొంచెం బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు, ఏదైనా కానీ కొంచెం అక్కలాగా కొంచెం ఏదైనా సజెషన్స్ ఇవ్వడంలో కానీ ఏదైనా కూడా. సో అందరూ ఒకేసారి రారు కదా, అక్క వాళ్ళని కూడా పిలిచాను, స్వాత అక్క వాళ్ళని కూడా. 5 మంది తాంబూలం ఇవ్వాలి కదా, 5 మందికి పిలిచాను. సో అందరూ ఒకేసారి రాలేదు కదా. సో ఈ అక్క వాళ్ళకైతే ముందు వచ్చారు, అందరికి ఒకేసారి ఇవ్వాలని నాకైనా ఇబ్బంది ఉంటుంది. సో ఈ అక్క వాళ్ళు ముందు వచ్చారు కదా, ఎందుకంటే అక్క పొద్దున్న నుంచి ఏం తినలేదంట, ఫాస్టింగ్ కదా, మరి ఆకలి వేస్తుందంట తినాలనేసి అందరికి తాంబూలం ఇచ్చాక తిందాం అనుకుంది. సో అందుకని నేను తొందరగా ఇక్కడ తాంబూలం ఇచ్చేసి వీళ్ళకి తాంబూలం ఇచ్చేసి పంపిద్దాం అనుకున్నాను, లేకపోతే అందరికి ఒకేసారి ఇచ్చేదాన్ని, ఎందుకంటే మళ్ళీ అట్లా వెయిట్ చేయించకూడదు కదా ఇంటికి వచ్చిన వాళ్ళని మళ్ళీ. సో అలా తాంబూలం ఇచ్చేసి వీళ్ళకి ప్రసాదం ఇవ్వడం మర్చిపోయాను నేను, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను. ఎక్కడ అసలు హడావిడి అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. అది కాక నాకు కొంచెం మతిమరుపు ఎక్కువనే లేండి, ఎందుకంటే ఎక్కడ వస్తువులు అక్కడ మర్చిపోతుంటాను, నార్మలే. అల్జిమర్స్ వచ్చిందో ఏమో తెలియదు, మరి ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయింది మతిమరుపు అనేది. సో ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చేసాను అక్క వాళ్ళకి. ఫస్ట్ ఏమనుకున్నానంటే నేను ఇంటి దగ్గర వాళ్ళని కూడా పిలుద్దాం అనుకున్నాను, కానీ 5 మందికి కానీ 9 మందికి కానీ ఇవ్వాలి కదా తాంబూలం అనేసి. సో ఇక్కడ మళ్ళీ ఒకరిని పిలిచకుండా ఎందుకనేసి మళ్ళీ వాళ్ళకు కూడా ఇచ్చాను. సో ఈవినింగ్ ఇచ్చాను వాళ్ళకేమో, ఇక్కడ అక్క వాళ్ళు కూడా పిలిచాను కదా, ఇక్కడేమో వేరే యూనిట్ అనమాట అక్క వాళ్ళది. సో అక్క కూడా పిలిచింటే వచ్చింది తాంబూలం తీసుకోవడానికి అనేసి. ఇక్కడ ఏం చెప్తుందంటే అక్క, సో అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ ఉంటే ఏం పర్లేదు, పట్టింపు ఉండదు, తాంబూలం అవి కలశం అవి పెట్టుకోవడానికి. ఒకవేళ కొత్తగా పెట్టుకోవాలనుకుంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చీర, అలాగే అది రూపు ఉంటుంది కదా, లక్ష్మీ రూపు అని కాస ఉంటుంది కదా, మెల్లో వేస్తాము అది కలశానికి. సో అవన్నీ బట్టలు అవన్నీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి రావాలంట, నాకు కూడా తెలియదు అక్క చెప్పింది. సో పర్లేదు నేను తెలుసుకుంటున్నాను కదా ఈ మధ్య అన్నీ తెలుసుకుంటున్నాను ఒకదానొకటి. సో అక్క చెప్పింది కూర్చొని పసుపు రాసుకోకూడదని, కింద అలాగే పసుపు రాసేటప్పుడు ఏదైనా ఒక క్లాత్ వేయాలంట. సో నాకు తెలీదు, ఇప్పటి నుంచి అలాగే చేస్తాను. ఇలాగ ఏదైనా మిస్టేక్స్ తెలుస్తుంటే మనం తెలుసుకుంటాము, చేస్తేనే కదా ఏదైనా పని, చెప్పాను కదా ఇందాక మీకు తెలిసేదని. సో ఇలా పసుపు అయితే పూసాను, బొట్లు పెట్టేసి అందరికి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. మరి అన్నీ నిదానంగా చూపించేస్తే లెంత్ అయిపోతుంది కదా వీడియో, మీకు కూడా చూడడానికి బోరు కొడుతుంది అదే అని. సో మామూలుగా తాంబూలం ఇచ్చేసాను, అందుకనేసి చూపిలేదు ఈ వీడియో ఎక్కువ అంతగా. సో ఇక్కడ తాంబూలంలో ఏమేమి ఇచ్చానంటే బ్లౌజ్ పీస్ అంటారు కదా, బ్లౌజ్ పీస్, 2 అరటిపండ్లు, గాజులు, అలాగే శనగలు. వాయనంలో కంపల్సరీ శనగలు ఇవ్వాలంట. సో అలాగే శనగలు 11 రూపీస్ దక్షిణలాగా అంటారు కదా, సో అలాగా ఇచ్చాను. సో ఇంతే ఇచ్చాను తాంబూలంలో. కొంతమంది ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటారు,
ఇంకా ఏమేమో యాడ్ చేసి సో నేనైతే ఇలాగ ఇచ్చుకున్నాను నార్మల్గానే. సో ఈ అమ్మాయి కూడా వచ్చింది లాస్ట్, ఈ అమ్మాయి ఇంకా ఈ అమ్మాయి కూడా పసుపు పూసేసి ఇచ్చేసాను తాంబూలము. సో అలాగ నిండు ఈరోజే ఉంటాం కదా, ఎలాగైనా పసుపు పూసుకొని, రోజు నేనైతే పూసుకోను, ఫ్రైడే అలా కూడా పూసుకొని, ఏమైనా ఇలాగ పండగలు వస్తే కానీ కాళ్ళకు పసుపు పెట్టుకొని నేను కూడా. సో ఇలాగ తల్లో అక్షింతలు డైలీ ఇలాగ జడ వేసుకోం కదా, అలాగ నిండుగా ఉంటాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు అందరు నిండుగా కనిపిస్తూ ఉంటారు, చీరలు అలా కట్టుకొని కొంచెం మొహంలో కళ్ళలా కనిపిస్తుంటారు అందరూ. మన సైడ్ అయితే ఇంకా బాగా చేసుకుంటేదాన్నేమో, ఇంకా బాగా చేసుకుంటాను. సో ఇక్కడ కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం అడ్జస్ట్ అయిపోయి పూలు దొరకకపోయినా అలాగే చేసేసుకున్నాను, ఏదో తోచిన విధంగా కింద మీద పడి అలాగే చేసుకున్నాను. సో మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చు ఏమైనా. సో తప్పులు ఉండిండొచ్చు అని, అందుకే లాస్ట్లో పూజ అయిపోయాక ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అని ముక్కున్నాను లాస్ట్లో అమ్మవారికి. సో ఇలాగ ప్రసాదం అయితే పెట్టాను, నేను చేసినవన్నీ. ఇలా సున్నుండలు కూడా ఇచ్చాను వాళ్ళకి, నేను చేసినవన్నీ. మార్నింగ్ గెట్ రెడీ విత్ మీ చేయలేదు కదా, అసలు చేయడానికి ఎక్కడ టైం ఉంది, నాకు టైమే లేదు అసలు, హడావిడిగా అయిపోయిందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను ఎలా రెడీ అయ్యాను అనేసి. సో ఈవినింగ్ అయిపోయింది కదా, ఈవినింగ్ పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో అలాగే పూజ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించేసుకున్నాను. సో అగరబత్తులు వెలిగించాక బయట తులసమ్మ దగ్గర కూడా వెలిగించాలి కదా, సో తులసమ్మ దగ్గర కూడా వెలిగించడానికి వెళ్తున్నాను. సో అక్కడ దేవుడి దగ్గర అయిపోయాక అమ్మవారిది పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా దీపం ముట్టించాలి కదా ఈవినింగ్ అయితే. సో నేను స్పెషల్గా ఏం ముట్టిలేదు. సో మార్నింగ్ నుంచి అలాగే ఆయిల్ పోస్తూ ఉన్నాను, అలాగే కొండెక్కకుండా ఉంది దీపం అనేది. సో ఎందుకంటే మధ్యలో మనకు కూడా బాగా అనిపించేది కదా, మధ్యలో కొండెక్కిపోతే దీపం కొండెక్కింది అనాలంట. సో నేను కూడా తెలుసుకున్నాను, ఆరిపోయింది అనకూడదు దీపం ఎప్పుడైనా కూడా. సో ఇక్కడ మా రుత్తి వచ్చి ఏం చేస్తున్నావు అమ్మ అని అడుగుతుంది. సో దీపం వెలిగిస్తుంది అని చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చి అగరబత్తులు పట్టుకుంటుంది, కాలుతుంది రుత్వి అని చెప్తున్నాను ఇక్కడ. సో ఇలాగైతే పూజ చేసుకొని ఈవినింగ్ కూడా అమ్మవారికి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నేను ఇంకొక అక్క టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. సో అక్క కూడా కాల్ చేస్తే వస్తా అన్నది టెంపుల్కి. సో ఇద్దరం కలిసి టెంపుల్ వెళ్ళాము. వెళ్తుంటే మధ్యలో ఇంకొక అమ్మాయి కూడా కలిసింది, మా తెలుగు వాళ్ళే. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఫస్ట్ భయపడ్డాను, ఎలా ఉండాలో ఏమో, మన వాళ్ళు ఉంటారో ఉండరో అనేసి. సో ఇక్కడైతే తెలుగు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడైతే దండం పెట్టేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను గుడికి. సో అలాగ వెళ్తుంటే మధ్యలో హిందీ వాళ్ళు కనిపించారు. హిందీ వాళ్ళు కనిపించి వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక డౌట్స్ కాదు అసలు, వాళ్ళ డౌట్స్ ఏంటి, గోల్డ్ ఏంటి, ఇది ఎంత పడ్డది, మీది గోల్డేనా కాదా అని ఇన్ని డౌట్స్ అడుగుతారు వాళ్ళు. ఇది బాగా అనిపించింది అని అడుగుతున్నారు. వేరే అక్కని అయితే బాగా అడుగుతున్నారు. మార్నింగ్ చూపించలేదు కదా మీకు, పూజ హడావిడిలో చేశాను కదా, సో నీట్ క్లియర్గా చూపించలేదు. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను పూజ ఎలా చేశాను అనేసి. ఇక్కడైతే వీళ్ళ నాన్నకి ఈరోజు డ్యూటీ ఉంది, చూసారా అలసిపోయాడు పాపం, మార్నింగ్ నుంచి డ్యూటీలు చేసి ఇప్పుడు నైట్ కూడా డ్యూటీ ఉంది. చాలా రోజులు ఆయన డ్యూటీ చేయక. సో ఇక్కడైతే హాయిగా అని చెప్తున్నారు వాళ్ళ నాన్న కూడా. సో ఇక్కడైతే మా రుత్తు కూడా చూసారా ఇలా రెడీ అయింది. ఇప్పుడు జోస్ వచ్చింది మా రుత్తుకి మార్నింగ్ నుంచి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం టెంపుల్కి అయితే, దీపం పెట్టేసుకొని వద్దామని. సో చెప్పాను కదా ఇందాక హిందీ వాళ్ళు చూసారని, ఇదే చూస్తున్నారు వాళ్ళు. అన్నీ వాళ్ళకి ఒక డౌట్ కాదు, నేను ఏదైనా చీరలు కట్టుకున్నాను, ఏదైనా మెల్లో చైన్ వేసుకున్నా అడుగుతూనే ఉంటారు, ఇదేంటి అదేంటి అని. సో వాళ్ళది వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. సో ఈ అమ్మాయి అనమాట మాతో పాటు టెంపుల్కి వచ్చింది. సో ఇక్కడ చూసారా స్టైల్, దీని స్టైల్ అని చెప్తుంది, వెనకాల హ్యాండ్స్ పెట్టుకొని నడుస్తుందని. సో ఇక్కడ జడలు చూసారా ఎంత పొడుగు ఉన్నాయి వీళ్ళవి. నాకు ఇంత జడ ఎప్పుడు వస్తుందేమో, అదే కొత్తిమీర కట్టాలు అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది మన జుట్టు ఏమో. నాకేమో ఇష్టం పొడుగు జడ ఉండాలని, ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా ఆడవాళ్ళకి. సో కానీ పొడుగు జడని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇక్కడ చూసారా ఇక్కడ గుళ్ళో ఈయన పంతులు అనమాట, అదే పండిట్జీ అంటారు ఇటు సైడ్ ఏమో. సో ఆయన ఇక్కడే చూసుకుంటూ ఉంటారు, హారతి అవన్నీ ఇచ్చేసి. సో ఇక్కడైతే దీపం పెట్టేసుకొని అమ్మవారికి మొక్కుంటున్నాను. ఎలాగైనా కొంచెం ఇంటి దగ్గర ఉన్నా కూడా గుడికి వస్తాం కదా మనము. సో ఇక్కడ మనకి గుడి, అమ్మవారు గుడి అయినా ఇదే, చెప్పాను కదా ఏ గుడి అయినా ఇదే మాకి. సో ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు అనేసి ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్కి వస్తే కొంచెం బాగుంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది అనేసి టెంపుల్లో మొక్కునేసి వెళ్ళిపోదామని వచ్చాము.
సో పర్లేదు, నాకైతే బాగా అనిపించింది. కిందటి సంవత్సరం కంటే ఇప్పుడు బాగానే చేసుకున్నాను. కిందటి సంవత్సరం ఏంటంటే శారీ ఏం పెట్టుకోలేదు, నార్మల్గా చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే సపరేట్గా పెట్టుకొని అమ్మవారికి అన్నీ చేసుకున్నాను కదా, కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు కూడా. సో ఇలాగ ఎప్పుడెప్పుడు తప్పులు తెలుసుకుంటూ అన్నీ మంచిగా చేస్తాను అమ్మవారికి. నా వీలైనంత వరకు నేను చేస్తాను. ఇక్కడ కూడా శివుడి గుడిలోకి వచ్చాము కదా, ఇక్కడ కూడా దీపం పెట్టుకుంటున్నాము. సో అక్కడ గుడిలోకి వచ్చాక కాసేపు కూర్చోవాలంటారు కదా, అలా కూర్చుని వేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఒక 5 నిమిషాలు కూర్చుని బయలుదేరాము ఇంటికి. ఇంకా సో మా ఋతు అయితే ఇక్కడ చెప్పులు రాలేదని ఏడుస్తుంది. వేస్తాను ఉండవే అని వేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడేమో చాలా లేట్ అయిపోయింది. అప్పుడు టైం ఎంతైందో చెప్తే మీరు షాక్ అవుతారు. 7:45 అయింది, 5:30 అయినట్లు ఉంది కదా. సో ఇలాగే ఉంటుంది ఇక్కడ జమ్మూలో మాత్రం. సో ఇప్పుడైతే టైర్డ్ అయిపోయాను. సో శారీ అయితే తీసేసి గుడికి కూడా వెళ్ళేసి వచ్చాను కదా, ఇప్పుడే డ్రెస్ వేసుకున్నాను. ఇంకా సో టిఫిన్ చేద్దాం అనుకున్నాను కానీ అమ్మవారి ప్రసాదం అలాగే పడేయకూడదు కదా, సో అది తినడానికి కడుపు నిండిపోయింది. సో నేనైతే ఇలా చేసుకున్నాను నా వరలక్ష్మి వ్రతం. మీరు ఎలా చేసుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.